చిలుకూరు బాలాజీ ఆలయం శని ఆదివారం మూసివేత అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం యథావిధిగా తెరిచే ఉంటుందని, ప్రజలు ఈ వార్తలు నమ్మొద్దంటూ సూచించారు. భక్తులకు గూగుల్ ఇన్ఫో తప్పుదోవ పట్టిస్తుందంటూ మండిపడ్డారు. అయినా చిలుకూరు ఆలయానికి గూగుల్ ఇన్ఫోకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. కాగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో చిలుకూరు ఆలయం శని ఆదివారం మూసివేత అంటూ చూపిస్తోంది. గూగుల్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్. నిన్న చాలా మంది భక్తులు అడుగుతున్నారు, ఏం పంతులు గారు శనివారం ఆదివారం క్లోజ్ చూపిస్తుంది కదా, ఫ్రైడే క్లోజ్ చూపిస్తుంది కదా, ఏంటి టెంపుల్ ఏమైనా క్లోజ్ చేశారా అని ఫోన్ చేసి అడుగుతున్నారు. నా నంబర్ కొంతమంది దగ్గర ఉంది, వాలంటీర్స్ వాళ్ళ నంబర్లు కొంతమంది దగ్గర ఉంది. ఇది చాలా మిస్ఇన్ఫర్మేషన్. చాలామంది ఏంటి వేరే ఊర్ల నుంచి ప్లాన్ చేసి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మిస్ఇన్ఫర్మేషన్. ఇది ఏంటి అంటే గూగుల్ని మేము అడిగితే ఎడిట్లో పోయి మీరు ఎడిట్ చేసుకోవాలని చెప్పారు. వెన్ యు హావ్ పబ్లిష్డ్ అన్ ఇన్ఫర్మేషన్, వెన్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్, ఆ సమాచారం తప్పు అయినప్పుడు వెంటనే గూగుల్ స్పందించి తీసేయాలి ఇన్ఫర్మేషన్. దాన్ని ఎడిట్ చేయాలంటే మళ్ళీ మనం అందరం 1000 మంది ఎడిట్ చేయాలి. ఇది రాంగ్ ఫార్ములా. దిస్ ఇస్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు దాన్ని. అది చిలుకూరికి వర్తించదు. గూగుల్ ఏం చేసుకోవాలి అంటే మ్యాప్ వరకే మీ పరిధి, టైమింగ్స్ నాట్ అవైలబుల్ అంటే సరిపోతుంది. భక్తులు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చిలుకూరికి ఎలా రావాలి, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి దిగాలి, ఆ రూట్ చూపించుకోండి. టెంపుల్ క్లోజ్డా ఓపెనా మీకు ఎందుకు చెప్పండి. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు అది, ఇస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. భగవంతుడి సన్నిధి గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ దయచేసి గూగుల్ పెట్టవద్దు అని మీ ద్వారా భక్తితో వినమ్రతతో భక్తుల మనోభావాల్ని దయచేసి ఆడుకోకండి అని ప్రార్థిస్తున్నాను.